భత్యాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన 5,500 కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతిని నిర్మూలించి రూపాయి కూడబెట్టి ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు. కానీ ఈరోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ కేసీఆర్ బాధపడుతుండు. ఎందుకంటే రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసే కదా, ఇంకా నాకేం మిగులుతుంది చెప్పనే. ఒరేసుకుంటే ఆనాడు ఉరి అన్నాడు, అవునా? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాట్లాడిండా లేదా? అలాంటి చంద్రశేఖర్ రావు ఆయన 150 ఎకరాల ఫామ్ హౌస్లో ఒరేసుకుంటే ఆ వివరాలన్నీ బయటపెట్టి బండారం బయటపెట్టి బండకేసాయల్లో కొట్టిన. ఇవాళ బాజాబ్తా తెలంగాణ సమాజం 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే. ప్రపంచ రికార్డు ఇవాళ తెలంగాణ రాష్ట్రం 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇవ్వడమే కాదు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. ఇవన్నీ కోల్పోయిన టాన్ కేసీఆర్ని అడుగుతున్నా, నీ దుఃఖమేందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి రా, చర్చ పెడదాం. తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు, ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా. నువ్వు ఓడితే ఇంట్లో పోయి బంతవా? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్షం ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నోడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా. ఇదా నీ విధానం? నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్లో గాడిది పండ్లు దొమ్ముతున్నావా? రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రావు. ఆ చిల్లరగాళ్ళని ఇద్దరిని ఊరి మీదకి వదిలిండి, అది చూసిన ఆంబోతులాగా. ఊర్లలో దేవుళ్ళకి వదులుతారు కదా దున్నపోతులని తెలుసు కదా, అది 7 చేనుల మేసి వచ్చినా ఏమానం. దేవరకు వదులుతాం కదా అది చూసిన వాటిని, దేవరకు వదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అది చూసిన వాళ్ళలాగా ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏమన్నా అర్థం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇంకా ఆ పక్కన లావు మనగాళ్ళు లడాయిపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళంట. ఆయన కిషన్ రెడ్డి అనటాన్ని ఇంకొక ఆయన ఉన్నాడు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోడీ గారు అభివృద్ధి చేస్తే సప్పట్లు కొడతాడు. మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాంవా, గుజరాత్ గులాంవా, ఎందుకు అడ్డం పడుతున్నామని. సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుండు. ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాంవా అని. నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 60 ఏళ్ళ ఆకాంక్ష, 1,200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి.
అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో కిషన్ రెడ్డి. ఈ తెలంగాణ